10 కొమ్ములు 7 తలలు కల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి రావటం చూచాను. దాని కొమ్ముల మీద 10 కిరీటాలు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లున్నాయి. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉన్నది. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చింది. దాని తలల్లో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్లున్నది. అయితే ఆ చావు దెబ్బ మానిపోయింది గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్లుతూ ఆశ్చర్యపడుతున్నారు. ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేశారు. మరియు వారు చెప్పుకున్నారు, ఈ మృగముతో సాటి ఎవరు? వానితో యుద్ధము చేయగలవాడెవడు? వారు ఆ మృగమునకు నమస్కారము చేశారు. డంబపు మాటలను, దేవదూషణలను పలికే నోరు దానికి ఇయ్యబడింది. మరియు 42 నెలలు తన కార్యము జరపటానికి అధికారము దానికి ఏర్పాటైంది. ప్రియశ్రోతలు వింటున్నారా? 7వ బూర మోగటంతోటే 7 వ్యక్తులు కనపడతారు. 12వ అధ్యాయంలో 5 చూచాము. 1 స్త్రీ అనగా ఇశ్రాయేలు జాతి, 2 ఎర్రని ఘటసర్పం అనగా సైతాను, 3 స్త్రీ కన్న మగ శిశువు అనగా క్రీస్తు, 4 మిఖాయేలు అనే ప్రధాన దూత, 5 ఇశ్రాయేలు శేషిత ప్రజ అనగా 144,000 మంది. వీరు ముద్రించబడిన జనసముదాయం. వీరు మహాశ్రమ కాలమంతా సురక్షితంగా ఉంటారు. 13వ అధ్యాయంలో మిగతా 2 మనకు కనిపిస్తారు. సముద్రములో నుంచి వచ్చిన వన్యమృగం, ఇతడు రాజకీయ శక్తికి సంకేతం. ఇతడు ఒక వ్యక్తి. మరో వ్యక్తి భూమిలో నుండి వస్తాడు. ఇతడు మతశక్తికి ప్రతీక. ఈ 2 మృగాలు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇది వెలుగుకు చీకటికి మధ్య యుద్ధం, దేవునికి సైతానుకు మధ్య సంగ్రామం. మహాశ్రమల కాలం ముగింపు సందర్భంలో ఈ 2 మృగవ్యక్తుల నిర్వాకం చూపబడింది. ఈ 2 క్రూరమైన వన్యమృగాలు. మృగమంటేనే ఘోరం, వన్యమృగం మరీ ఘోరం. క్రూరమై, హానికరమై, భీకరమైన వ్యక్తులిద్దరికీ మృగాలు అని పేరు. మొదటి మృగం అంత్యక్రీస్తు, పునరుద్ధరించబడిన రోమక సామ్రాజ్యాధినేత. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనంలో క్రూర మృగము యొక్క సింహాసనం పేర్కొనబడింది. ఆ మృగమే ఈ మృగం. అతని గుప్పిట్లో సామ్రాజ్యమంతా ఉంది. ఇక ఈ 2వ మృగమెవరు? ఇతడు మానవుడు, అబద్ధ ప్రవక్త, మతనాయకుడు. మొదటి మృగాన్ని ఆరాధించడానికి అందరినీ ప్రేరేపించే దుర్బోధకుడు, అబద్ధ ప్రవక్త. ఇతడు అంత్యక్రీస్తే. అంత్యక్రీస్తు జూనియర్ అనొచ్చు. అంతి అంటే 2 అర్థాలున్నాయి. అంతి అంటే వ్యతిరేకం లేదా ప్రత్యామ్నాయం. యోహాను తన 2 పత్రికలలో అంత్యక్రీస్తును పేర్కొన్నాడు. యోహానే అంత్యక్రీస్తును సూటిగా పేర్కొన్న అపోస్తలుడు. అంత్యక్రీస్తులో ఈ 2 లక్షణాలున్నాయి. వీడు నకిలీ క్రీస్తు, క్రీస్తు వ్యతిరేకి కూడా. క్రీస్తును అనుకరించే క్రీస్తు వ్యతిరేకే అంత్యక్రీస్తు. 1 యోహాను 2వ అధ్యాయం 18వ వచనం, చిన్నపిల్లలారా, ఇది కడవరి ఘడియ. క్రీస్తు విరోధి వస్తాడని విన్నారు గదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి ఘడియ అని దీని చేత తెలుసుకుంటున్నాము. చిన్నపిల్లలారా, ఇది కడవరి ఘడియ. ఇప్పటి వరకు ఇది కడవరి ఘడియే. యోహాను కాలం నాటికే అనేక మంది అంత్యక్రీస్తులు బయలుదేరారు. ఇంతకు ఈ అంత్యక్రీస్తులను గుర్తుపట్టడం ఎలాగా? 1 యోహాను 2వ అధ్యాయం 22వ వచనం, యేసు క్రీస్తు కాడని చెప్పేవాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. అంత్యక్రీస్తు క్రీస్తు యొక్క దేవత్వాన్ని అంగీకరించడు.
అతడు క్రీస్తుకు వ్యతిరేకి, ప్రతికూలుడు. భూమిపై యేసుక్రీస్తుకు ప్రబల శత్రువు అంత్యక్రీస్తు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, 3వ వచనంలో అంత్యక్రీస్తును గురించిన మరికొన్ని వివరాలు చెప్పబడినవి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వస్తుందని మీరు విన్న సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. దేవుని వాక్యాన్ని అనగా క్రీస్తు దేవత్వాన్ని కాదనే ఏ బోధ అయినా, ఏ గ్రంథమైనా, ఏ సిద్ధాంతమైనా అది అంత్యక్రీస్తు సంబంధమైనదే. యేసుక్రీస్తు దేవుడు కాడనేవాడు ఒక అంత్యక్రీస్తు అని చెప్పవచ్చు. అనగా అతడు క్రీస్తు వ్యతిరేకి, క్రీస్తు విరోధి. 2 యోహాను పత్రిక 7వ వచనం అంటోంది, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడు, క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. అంత్యక్రీస్తు మోసగాడు, వంచకుడు, క్రీస్తులాగా నటిస్తాడు. జాగ్రత్తగా పరీక్షించి పసికట్టాలి. వారు వీరు భక్తులని వెంటనే నమ్మేయవద్దు. వాక్యమనే గీటురాయి మీద గీచి చూస్తే వారి నాణ్యత ఏపాటిదో ఇట్టే తెలిసిపోతుంది. ఆలివ్ కొండ ప్రసంగంలో మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభువు అన్నాడు, అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచడానికి గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరుస్తారు. 2వ మృగం అద్భుతాలు చేయగలదు, ప్రజలను మభ్యపెట్టగలదు. అంత్యక్రీస్తుకు సాటి అయిన, దీటైన సహాయకుడు. 1 మృగం రాజకీయ అంత్యక్రీస్తు, 2వ మృగం మత సంబంధి అయిన అంత్యక్రీస్తు. ఈ మృగద్వయం ఇద్దరూ అంత్యక్రీస్తులే. 2 వ్యక్తులు, 2 మృగాలు. ఇద్దరూ అంత్యక్రీస్తులే అని చెప్పబడింది. ఒకరికొకరు తోడు. సరే, ఇప్పుడు సముద్రములో నుండి వచ్చిన ఈ వన్యమృగాన్ని చూడండి. ఇతడు రాజకీయాధికారము గల వ్యక్తి, క్రూర మృగం. దానికి 10 కొమ్ములు, 7 తలలు. దాని కొమ్ముల మీద 10 కిరీటాలు. దాని తల మీద దేవదూషణకరమైన పేర్లు రాసి ఉన్నాయి. సముద్రములో నుండి ఈ మృగాన్ని బయటికి తెచ్చింది సైతానే. సముద్రం లోక జాతులన్నిటికీ సంకేతం. మానవ సముద్రమిది. ఆ సముద్రానికి శాంతి లేదు, విశ్రాంతి లేదు. ఇదెక్కడి ఆకారం? ఈ మృగాన్ని నడిపించేవాడు సైతాను. 1 మృగం ప్రాచీన రోమక సామ్రాజ్యానికి ప్రతినిధి. రోమక సామ్రాజ్యం ముక్కలైపోయింది, మళ్లీ సంఘటితపరిచింది ఈ మృగం. దేవుడు ఈ కొంచెం కాలం రంగస్థలాన్ని సైతానుకు విడిచిపెట్టాడు. ఏం చేస్తావో చెయ్యి అంటూ అంతా సైతానుకు వదిలిపెట్టి చూస్తున్నాడు దేవుడు. ఈ మృగం దానియేలు గ్రంథమందలి 4వ మృగం వంటిది. దానియేలు 7వ అధ్యాయంలో ఈ మృగం పేర్కొనబడింది. రోమక సామ్రాజ్య ప్రవచనం ఆ మృగంలో కనిపించింది. చిన్న కొమ్ము వచ్చి దాన్ని హతమారుస్తుంది. 4వ మృగం కొంతకాలం చెలరేగింది. దాని 7 తలల్లో ఒక తలలో నుండి 10 కొమ్ములు వచ్చాయి. వాటిలో చిన్న కొమ్ము. ఈ కొమ్ము మిగతా 3 కొమ్ములను కలుపుకొని మొత్తం 3 మిగతా 7 కొమ్ములను లోబరుచుకుంటాయి. యోహాను ఈ ప్రవచనాలు చెప్పే కాలం నాటికే దానియేలు ప్రవచనాలు చాలా వరకు నెరవేరాయి. మొదటి 3 మృగాలు బబులోను సింహం, మాదీయ పారసీకం ఎలుగుబంటి, గ్రీకు మాసిదోనియా చిరతపులి. ఈ ప్రవచనాలు అప్పటికే నెరవేరాయి. దానియేలు ప్రవచనాలు చెప్పాడు. యోహాను కాలానికి అవి నెరవేరాయి.
ఇప్పుడు యోహాను 4వ మృగ ప్రవచనం చెబుతున్నాడు. ఇదే చిన్న కొమ్ము ప్రవచనం. 4వ మృగం రోమక సామ్రాజ్యం. అదే కాలంలో యోహాను జీవించాడు. డొమిషియను అనే రోమా చక్రవర్తి పద్మాసు ద్వీపంలో యోహానును నిర్బంధంలో ఉంచాడు. ఈ రోమక సామ్రాజ్యం రానురాను బలహీనం కాసాగింది. యోహాను ఇది స్వయంగా చూడగలడు. కాని దానియేలుకు ఈ భవిష్యత్తు తెలియదు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయములోని చిన్న కొమ్ము అనగా రోమా సామ్రాజ్యం కాలంలో యోహాను ఉన్నాడు. ఈ చిన్న కొమ్మే వన్యమృగమై మనకు ప్రకటన గ్రంథంలో కనిపిస్తున్నది. యోహాను ప్రవచనంలో పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యాన్ని ఏలే మృగమే ఆ చిన్న కొమ్ము. దానియేలు 7వ అధ్యాయంలోని చిన్న కొమ్ము, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలోని మృగం, ఈ రెండూ ఒక్కటే. ఈ వాక్య భాగం మీకు అర్థం కావాలంటే దానియేలు 7వ అధ్యాయం ముందుగా మీరు అర్థం చేసుకొని ఉండాలి. ఈ వన్యమృగాలు రెండూ ఒకటే. యోహాను ప్రవచనంలోని రోమక సామ్రాజ్యానికి ఏలిక ఈ వన్యమృగమే పాపపురుషుడు. ఇతడే చిట్టచివరి ప్రపంచ నియంత. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం ఇదే వాస్తవాన్ని ధృవపరుస్తోంది. బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కించనీయండి. అది ఒక మనుష్యుని సంఖ్యే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. ప్రపంచ నియంత అయిన మానవుణ్ణి గురించి ఇప్పుడు మనమెన్నో సంగతులు తెలుసుకుంటాము. ఐరోపానంతా ఒకటి చెయ్యాలని ప్రయత్నించిన వారెందరో చరిత్ర గర్భంలో కలిసిపోయారు. అది సాధ్యం కాలేదు. నెపోలియను, హిట్లరు ఆ కోవకు చెందినవారే. మహాశ్రమల కాలంలోనే ఆ నియంత బయలుదేరతాడు అని ప్రవచనం. ప్రవచనం నెరవేర్పు దేవుని నిర్ణీత కాలంలోనే జరుగుతుంది. సైతానే అట్టి నియంతలను లేపుతాడు. 10 కొమ్ములు 10 కిరీటాలు గల మృగం. రోమక సామ్రాజ్యం మహాశ్రమల కాలంలో 10 భాగాలై ఉంది. 10 కొమ్ములు అంటే 10 మంది రాజులు. ఈ 10 మంది రాజులు 10 రాజ్యాలను పరిపాలిస్తారు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం, నీవు చూచిన 10 కొమ్ములు 10 మంది రాజులు. వారిదివరకు రాజ్యమును పొందలేదు. కాని ఒక ఘడియ క్రూరమృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుతారు. చిన్న కొమ్ము 3 పాలకులను అణగదొక్కి అధికారములోకి వస్తుంది. ఆ తరువాత మిగతా 7 కూడా జయించి ప్రపంచ నియంత అవుతుంది. ఈ 7 తలలు ఏవో గుర్తించడం కష్టమే. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఇవి పేర్కొనబడినవి. ఆ 7 తలలు 7 కొండలు. 7 రాజులు కలరు. 5 కూలిపోయారు. ఒకడున్నాడు. కడమవాడు ఇంకా రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలము ఉండాలి. ఈ 7 తలలు దేవదూషణ చేస్తాయి. దేవదూషణ అంటే దేవునితో తాము సమానమే అని విర్రవీగుతాయి. దేవుని స్థానాన్ని దురాక్రమణ చేస్తాయి. దేవుని నామమును ధిక్కరించడం, తిరస్కరించడం ఇదే దైవదూషణ. రోమా పాలకులు తాము దేవునితో సమానమని చాటించుకునేవారు. రోమా ప్రభుత్వమంతటా చక్రవర్తినే దేవుడన్నంతగా పూజించేవారు. పరిసయ్యులు పరిశుద్ధాత్మను తోలనాడినందుచేత అది దైవదూషణ. ఈ మృగం 2 విధాలా దైవదూషణ చేసింది. ఈ మృగం చిరుతపులిని పోలి ఉంది. దానికి ఎలుగుబంటి పాదాలున్నాయి. నోరేమో సింహపు నోరు. ఈ మృగానికి బలం, సింహాసనము, అధికారము ఇచ్చిందెవరు? ఘటసర్పమే. దీని ఆకారమేమిటి ఇంత విలక్షణంగా వికృతంగా ఉంది? అపురూపమైన వింత ఆకారమిది. దానియేలు 7వ అధ్యాయంలోని పలు విధాల మృగాలు సూచించిన రాజ్యాల వివరాలు ఇక్కడ ఈ మృగానికి అన్వయిస్తాయి. దీనికి చిరుతపులి ఆకారం ఉంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం, అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరో జంతువును చూచాను. దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలున్నాయి. దానికి 4 తలలున్నాయి.
దానికి ఆధిపత్యమియ్యబడింది. చిరతపులి అంటే గ్రీక్ రాజ్యం. గ్రీసు దేశం కళల్లో, శాస్త్రీయ విజ్ఞానంలో ఆరితేరింది. వేదాంతము, శిల్పకళ, వాంగ్మయం గ్రీసు సామ్రాజ్యంలో ఎంతో పెంపొందాయి. గ్రీకు భాష ఎంతో అందమైన భాష. ఈ మృగం పాదాలు ఎలుగుబంటి పాదాలు. ఇది దానియేలు చూచిన రెండో మృగం, ఎలుగుబంటి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం, రెండో జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వము మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకొన్నది. కొందరు దానితో, లే, విస్తారముగా మాంసము భక్షించు అని చెప్పారు. ఇది మాదీయ పారసీక రాజ్యం. ఈ రాజ్యానికి ఎంతో ఐశ్వర్యమున్నది. అన్యరాజుల వైభవానికి మాదీయ పారసీకం పరాకాష్ట. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం, దాని నోరు సింహపు నోరు. ఇది దానియేలు చూచిన మొదటి మృగం. మొదటిది సింహమును పోలినది, గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలున్నాయి. నేను చూస్తూ ఉండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలువబడింది. మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడింది. శ్రోతలు, ఇదే బబులోను సామ్రాజ్యం. నెబుకద్నెజరు చండశాసనుడు. తన రాజ్యంలోని జ్ఞానులందరినీ సంహరించడానికి శాసనం చేశాడు. 3 హీబ్రూ యువకులను అగ్నిగుండంలో పడద్రోయించాడు. స్వప్న ప్రతిమ యొక్క తల బంగారం. అదే బబులోను రాజ్య శక్తి. అతనికి ఎదురు లేదు. ప్రతిమ పాదాల వేళ్లు 10. అందులో ఒకటి అంత్యక్రీస్తు. అయినా వీడు బబులోనును మించి రెచ్చిపోతాడు. సైతానే ఈ అంత్యక్రీస్తును తెచ్చి నిలువబెడతాడు. వీడే సైతాను రూపు కట్టిన చండ ప్రచండు. లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు, మీలో ఒకడు సైతాను అని ఇస్కరియోతు యూదాను గురించి అన్నాడు. అలాగే ఈ అంత్యక్రీస్తు సైతానే అన్నంతగా చెలరేగుతాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో ప్రభువు పేతురును చూచి, సైతానా, వెనక్కుపో, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అన్నాడు. అంటే సైతానే పేతురు చేత ఆ మాట పలికించాడు. ప్రభువా, శిలువ నీకు దూరమగునుగాక అన్నాడు. 2 తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో పౌలు ఏమన్నాడు? నశిస్తున్నవారు తాము రక్షించబడడానికి సత్య విషయమైన ప్రేమను అవలంబించలేదు గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతో, నానావిధములైన సూచక క్రియలతో, మహత్కార్యములతో, దుర్నీతిని పుట్టించే సమస్త మోసముతో నశిస్తున్న వారిలో సైతాను కనపరచే బలాన్ని అనుసరించి ఉంటుంది. సరే, ఈ మృగాన్ని మరోసారి చూడండి. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్లయింది. అయితే ఆ చావు దెబ్బ మానిపోయింది గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్లుతూ ఆశ్చర్యపడుతున్నారు. ఇదేమి విచిత్రం! దేవుణ్ణి దూషించటానికి, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించటానికి అది తన నోరు తెరిచింది. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయడానికి, వారిని జయించడానికి దానికి అధికారము ఇయ్యబడింది. ప్రతి వంశము మీద, ప్రతి ప్రజ మీద, ఆయా భాషలు మాట్లాడే వారి మీద, ప్రతి జనము మీద అధికారము దానికి ఇయ్యబడింది. భూనివాసులందరూ, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేస్తారు. ఎవడైనా చెవిగలవాడైతే వినుగాక. ఎవడైనా చెరపట్టవలెనని ఉన్న ఎడల వాడు చెరలోకే పోతాడు. ఎవడైనా ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడాలి. ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పు, విశ్వాసము కనపడతాయి. శ్రోతలు వింటున్నారా? గత పాఠంలో సముద్రములో నుండి పైకి వచ్చిన మృగమును చూచాము. దాని తలలలో ఒకదానికి చావుదెబ్బ తగిలినట్లు ఉంది.
అయితే ఆ చావు దెబ్బ మానిపోయింది గనుక భూజనులందరూ మృగము వెంట వెడుతూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం, ఆ మృగము ఉండింది గాని ఇప్పుడు లేదు, అయితే ముందుకు వస్తుంది అన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడతారు. ఈ వచనాలను బట్టి సైతాను మృగాన్ని మృతి నుండి లేపాడని అపార్థం చేసుకోకండి. మృతులను లేపే అధికారం యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. సైతానుకు మృతులను లేపే అధికారం లేదు. యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం, 25, 28, 29 వచనాలు. తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికిస్తాడో అలాగే కుమారుడు తనకిష్టము వచ్చిన వారిని బ్రతికిస్తాడు. మృతులు దేవుని కుమారుని శబ్దము వినే ఘడియ వస్తుంది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దీనికి ఆశ్చర్యపడకండి. ఒక కాలము వస్తున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు తప్ప మరెవరూ మృతులను లేపలేరు. చచ్చిన వారిని బ్రతికించటం సైతాను తరం కాదు. మృగం చచ్చినట్లు చావడం, దానిని సైతాను బ్రతికించినట్లు బ్రతికించడం అది మాయ, వాస్తవం కాదు. పాపులకు పునరుత్థానం ఉంటుంది గాని అది ధవళ సింహాసనపు తీర్పు సందర్భంలోనే. ఆ లోపుగా అది జరగదు. యేసుక్రీస్తే పునరుత్థాన కారకుడు. ప్రకటన 20వ అధ్యాయం 11 నుండి 15 వచనం వరకు ధవళ సింహాసనపు తీర్పు వర్ణించబడింది. సైతానుకు పునరుత్థాన శక్తి లేదు. సైతాను వినాశనకారి. సైతానుకు జీవమిచ్చే అధికారం లేదు. అతనికి మరణశక్తి ఉంది, అంతే. సైతాను ఇక్కడ ప్రదర్శిస్తున్నది నకిలీ పునరుత్థానం. మహాశ్రమల కాలంలో సైతాను వేసే వేషాలు ఎన్నెన్నో. ప్రజలు అబద్ధాన్ని నమ్మి నాశనమైపోతారు. 2 తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందటానికే అబద్ధాన్ని నమ్మునట్లు మోసము చేసే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. యేసుక్రీస్తు యొక్క వాస్తవ పునరుత్థానము ఉండగా అంత్యక్రీస్తు నకిలీ పునరుత్థానానికి ప్రజలు ఆకర్షితులవడం వారికి కలిగిన భ్రమ. దానికి చావు దెబ్బ తగిలినట్లే ఉంది. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిందిట. అంతా అబద్ధమే, నటనే. దానికే భూజనులందరూ ఆ మృగము వెంటపడి ఆశ్చర్యపడుతున్నారు. ఆ ఘటసర్పానికి వారు నమస్కారము చేస్తున్నారు. దాన్ని తెగ పొగిడేస్తున్నారు. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలను అనుకరించటమే దైవదూషణ. అంత్యక్రీస్తు చెయ్యలేనిది క్రీస్తు చేయగలిగింది ఏమిటి అని వారు మాట్లాడతారు. యేసు పునరుత్థానం లాంటిది ప్రజలను ఈ విధంగా మోసగించటం సైతాను నటన మాత్రమే. యేసుక్రీస్తు లేచాడు అని విశ్వాసులు ఆయనను మహిమపరుస్తుంటే అంత్యక్రీస్తు కూడా లేచాడు అని అవిశ్వాసులు భజన చేయసాగుతారు. ఈ నకిలీ క్రీస్తు రోమక సామ్రాజ్యాన్ని పునరుద్ధరిస్తాడు. క్రూరమృగాన్ని ప్రజలు నమ్ముతారు. ప్రకటన 6వ అధ్యాయంలోని తెల్లగుర్రమెక్కిన ఆశ్వికుడు ప్రజలకు కృత్రిమ శాంతిని వాగ్దానం చేస్తాడు. 1500 యుద్ధాలను రేపాడు. 8,000కు పైగా శాంతి సమావేశాలు జరిపాడు. ఈ సంగతికి సమకాలీన చరిత్రే సాక్ష్యం పలుకుతోంది. మొత్తం చరిత్రలో ఏమైనా శాంతి అనేది ఉందా అంటే అది 300 సంవత్సరాలకు మించి కలగలేదు. సాత్వికం అంటాడు కాని అంత్యక్రీస్తు ఉద్దేశం దౌర్జన్యం, అరాచకం. అంత్యక్రీస్తు పెద్ద సంస్కర్తలాగా మాట్లాడతాడు. శాంతి శాంతి అంటూ లోకాన్ని యుద్ధంలోకి నడిపిస్తాడు. గాని యేసు శాంతి లోకమిచ్చేది కాదు. ఆయన శాంతి అసలైన శాంతి, పూర్ణ శాంతి. దేవుని కాపుదల ముద్ర ఉండబట్టిగాని, లేకపోతే అందరూ సైతాను అంత్యక్రీస్తు వెంట
కుక్క యజమానిని వెంబడించినట్లు వేలం వెర్రిగా పరిగెత్తుతారు. మా అంత్యక్రీస్తుకు సాటి ఎవరు అని ప్రగల్భాలు పలుకుతారు. ప్రియ శ్రోతలు, లేఖనములలోని క్రీస్తే అసలైన క్రీస్తు. 42 నెలలు అంత్యక్రీస్తుకు అధికారం ఉంటుంది, అనగా 3.5 సంవత్సరాలు మాత్రమే. క్రీస్తును తిరస్కరించే లోకంలో అంత్యక్రీస్తుదే పైచేయి. ఈ మృగం దేవుణ్ణి దూషిస్తుంది, ఆయన నామమును దూషిస్తుంది, దేవుని గుడారమును, పరలోక నివాసులను పెద్ద నోరు తెరిచి దూషిస్తుంది. క్రీస్తును, పరలోకములో ఉన్న ఆయన సంఘాన్ని ఈ మృగం దూషిస్తుంది. అయితే అప్పుడు సంఘము ఇక్కడ ఉండదు. ఎత్తబడిన వధువు సంఘము పరలోకంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. మహాశ్రమల కాలంలో సంఘం ఇక్కడ ఉండదు అని వాక్యాన్ని శ్రద్ధగా పరిశోధిస్తే ఇట్టే బోధపడుతుంది. ఈ మృగం పరిశుద్ధులతో యుద్ధం చేస్తుంది, వారిని జయిస్తుంది. అట్టి అధికారం దానికి ఇయ్యబడింది. ప్రతి వంశం, ప్రతి ప్రజ, ఆయా భాషలు మాట్లాడేవారు, ప్రతి జనం ఈ మృగానికి లోబడతారు. ఆ మృగానికి అట్టి అధికారం తాత్కాలికంగా లభించింది. భూనివాసులందరూ ఆ మృగాన్ని ఆరాధిస్తారు. అనగా మృగానికి ఈ విధంగా నమస్కారం చేసేవారి పేర్లు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో రాయబడి ఉండవు. ఈ గొర్రెపిల్ల జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న దేవుని గొర్రెపిల్ల. శ్రోతలు, మహాశ్రమల కాలంలో పరిశుద్ధులుంటారు. అయితే వారు సంఘం కారు, సంఘానికి చెందినవారు కారు. ఈ పరిశుద్ధులతో క్రూరమృగం యుద్ధం చేస్తుంది. యూదేతర విశ్వాసులెందరో ఆ కాలంలో క్రూరమృగం పెట్టే హింసలకు గురి అవుతారు, హతసాక్షులవుతారు. సంఘయుగంలో కాని, మహాశ్రమల కాలంలో కాని పరిశుద్ధుల పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎప్పుడో రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. జగదుత్పత్తికి ముందే మన పేర్లు అందులో నమోదు చేయబడి ఉన్నాయి. ఆ మహాశ్రమల కాలం లోక చరిత్రలో చీకటి ఘడియలు. అయితే ఆ సమయంలో సంఘం ఇక్కడ ఉండదు. నేను, నీవు అంత్యక్రీస్తు బారిన పడము. మనం క్రీస్తుతో పరలోకంలో ఉండే సమయమది. మనం చూడగోరేది యేసుక్రీస్తు ముఖం, అంత్యక్రీస్తు ముఖం కాదు. ప్రభు అంటున్నాడు, ఎవడైనా చెవిగలవాడైతే ఈ మాటలు వింటాడు. పరిశుద్ధుల ఓర్పు, విశ్వాసం పరీక్షకు వచ్చే సమయమది. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, వినుట చేత విశ్వాసము కలుగుతుంది. వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగుతుంది. చెవిగలవాడే వింటాడు. దేవుని అనాది నిర్ణయం, మానవుని చిత్తం, ఈ రెండూ జతచేయబడినాయి. చెవులు అందరికీ ఉన్నాయి కాని అందరూ వినరు. వినగోరిన వారు వింటారు, విననొల్లని వారు వినరు. వారి చిత్తస్ఫూర్తి, దేవుని నిర్ణయం ఈ రెండూ ఏకీభవించినప్పుడు వింటారు. విన్నవారికే చెవులున్నట్లు, వినని వారికి చెవులు లేనట్లే, ఉండి లేనట్లే. ఎవడైనా చెరపట్టాలని ఉన్న ఎడల వాడే చెరలోకి పోతాడు. ఎవడైనా ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడాలి. ప్రకటన 4వ అధ్యాయం నుండి జరిగే సంఘటనలన్నీ సంఘం ఎత్తబడిన తరువాత జరిగేవే. మహాశ్రమల కాలంలో అంత్యక్రీస్తు అనే నియంతదే అధికారం. వాడు నిరంకుశుడు. అతని అనుమతి లేకుండా ఎట్టి క్రయ విక్రయాలు జరగటానికి వీల్లేదు. అతని అనుమతి లేకుండా రాకపోకలు ఉండవు, ప్రయాణాలు జరగవు. అంతకు ముందు అంతటి నిరంకుశుడెవడూ వచ్చి ఉండలేదు. దేవుని ప్రజలారా, అతణ్ణి నిరోధించటం అనవసరం, సహించండి. మీ సహనానికి, విశ్వాసానికి ఇది గొప్ప పరీక్ష అంటున్నాడు దేవుడు. మహాశ్రమల కాలంలో ఇక్కడ ఉన్న పరిశుద్ధులకు ఇదో హెచ్చరిక. ఆ సమయంలో దేవుడు అంతా సైతానుకు అప్పగిస్తాడు. అందుకే వాడు అంతగా చెలరేగుతాడు. ఇప్పుడైతే పరిశుద్ధాత్మ ఈ లోకంలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ తన వారి శ్రమలను తగ్గిస్తాడు.
ఏర్పరచబడిన వారి పక్షాన పరిశుద్ధాత్మ శ్రమదినాలు వారికి తక్కువ చేస్తాడు. పరిశుద్ధాత్మ విరమించుకుంటే ఎంత ఘోరం పెచ్చుమీరిపోతుందో ఊహించగలమా? దేవుడు అన్యాయస్థుడు కాడు. ప్రతి ఒక్కరికి పశ్చాత్తాపానికి అవకాశమిస్తాడు. వ్యవధి ఉండేటట్లు దేవుడు చూస్తాడు. దేవుని పద్ధతులు క్రమబద్ధమైనవి. మత్తయి సువార్త 24:22 మరొకసారి జ్ఞాపకం చేసుకోవలసిన వచనమిది. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరీ తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడతాయి. మృగం నోరు తెరిచింది అంటే దైవదూషణ మాటలే. దేవుణ్ణి, దేవుని నివాస స్థలాన్ని, పరలోకంలో ఉన్న సంఘాన్ని తెగ దూషిస్తుంది మృగం. దీని నోటికి శుద్ధము బద్ధము అనేది లేదు. అంతా అబద్ధమే. దేవుని నివాస స్థలం షకీనా మహిమ. రోమా ప్రభుత్వంలో కైసరారాధన దేవదూషణకు నిదర్శనం. మృగం దేవుణ్ణి అవమానపరుస్తుంది. దేవుని మహిమకు విరుద్ధంగా పనిచేస్తుంది, ప్రవర్తిస్తుంది. యూదులు యెహోవాను మాత్రమే ఆరాధిస్తారు. యూదులు అన్యజాతులన్నిటిలో ప్రత్యేకమైన ప్రజ. రోమా చక్రవర్తి పూజ యూదులపై బలవంతాన విధించి ప్రభుత్వం వారిని వేధించింది. ఈ నేపథ్యంలో ఈ మృగాన్ని యోహాను వర్ణిస్తున్నాడు. దుర్భాషలు, దైవదూషణ మాటలు, చర్యలు మృగము యొక్క విధానాలు. జీవగ్రంథములో ఎవరి పేర్లు లేవో వారిని మృగం నానా బాధలు పెట్టింది. జీవగ్రంథములో పేర్లున్న వారి జోలికి మృగం పోదు. జీవగ్రంథం ప్రకటన గ్రంథంలో 6 సార్లు పేర్కొనబడింది. ప్రభుత్వాలు ప్రాచీన కాలం నుంచి దేశ పౌరుల పేర్లు గ్రంథంలో రాసిపెట్టి ఉంచేవారు. పౌరుడు మరణిస్తే అతడి పేరు కొట్టివేయబడుతుంది. మృతుడి హక్కులు అంతటితో రద్దయిపోతాయి. దేవునికి చెందిన వారి పేర్లు జీవగ్రంథంలో రాసి ఉంటాయి. ప్రకటన 17:8 జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు అని దేవునికి చెందిన వారిని పేర్కొనడం జరిగింది. ఎఫెసీ పత్రిక 1:4 జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఈ పేర్లే గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉంటాయి. దేవుడు తన వారిని జగత్పునాదికి ముందే ఏర్పరచుకున్నాడు. కాలానికి ముందే జరిగిన ఏర్పాటు ఇది. ఆయన చేతిలో నుండి వీరిని ఎవరూ అపహరించలేరు. జగత్పునాదికి ముందే వధించబడిన గొర్రెపిల్ల యేసుక్రీస్తే. 1 పేతురు 1:19-20 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును అయిన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డారు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. మానవతను విమోచించడానికి దేవుడు జగత్పునాదికి ముందే యేసుక్రీస్తును ఏర్పరచుకున్నాడు. దేవుని ప్రజలకు దేవుడిచ్చిన ఆయుధాలు ప్రత్యేకమైనవి. పరిశుద్ధుల ఓర్పు, విశ్వాసము. ఈ రెండే ఆధ్యాత్మిక ఆయుధాలు. దేవుడు జరుగనిచ్చిందే జరుగుతుంది. యిర్మీయా గ్రంథం 15:2 చావునకు నియమించబడిన వారు చావునకు, ఖడ్గమునకు నియమించబడిన వారు ఖడ్గమునకు, క్షామమునకు నియమించబడిన వారు క్షామమునకు, చెరకు నియమింపబడిన వారు చెరకు పోవాలి. మత్తయి సువార్త 26:52 గెత్సెమనీ తోటలో ప్రభువు ఏమన్నాడు? నీ కత్తి తిరిగి వరలో పెట్టు. కత్తి పట్టుకునే వారందరూ కత్తి చేతనే నశిస్తారు. పేతురుతో ఈ మాట ప్రభువే అన్నాడు. దేవుని పరిశుద్ధులు చెరసాలలో పడాల్సి ఉంటే అలాగే జరగనివ్వండి. సణగకుండా గొణగకుండా దేవుని బిడ్డలు ఓర్పు కలిగి ఉండాలి. క్రీస్తును వెంబడించే వారికి కలిగే సాధారణ అనుభవమే ఇది. దేవుని పరిశుద్ధులు దెబ్బకు ఎదురు దెబ్బ తీయకూడదు. శరీర బలాన్ని ప్రయోగించి ప్రతీకారం చేయకూడదు.
రోమా ప్రభుత్వంలో విశ్వాసులు చిత్రహింసలను సైతం సహనంతో అనుభవించారు. సణగలేదు, ఫిర్యాదులు చెయ్యలేదు. కత్తిబూనినవాడు అదే కత్తితో నాశనమవుతాడు. దేవుని పరిశుద్ధులకు ప్రేమ సువార్త ఉంది. దానికి దౌర్జన్యం ఎంతో దూరం. విశ్వాసము, సహనము అనే 2 గొప్ప ఆయుధాలు మనకున్నాయి. ఇది బలహీనత కాదు. యేసు నామమున మనము చూపే ధైర్య సాహసాలు. బాధాసహనము ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తాము. సహనము, విశ్వాసము, విశ్వసనీయత ఇవే మన ఆయుధాలు. వీటినే మనం ప్రయోగించాలి. శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు మనకు లేవు. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 6 నుండి 10వ వచనం వరకు మృగము యొక్క క్రూర స్వభావం వర్ణించబడింది. దేవుణ్ణి, దేవుని ప్రజలను దూషించే నోరు, పరిశుద్ధులతో యుద్ధానికి ఈ మృగం ఆయత్తమై ఉంది. ఈ మృగానికి అందరి మీద అధికారముంది కాని దేవుని జీవగ్రంథములో ఉన్న దేవుని పరిశుద్ధుల మీద ఈ మృగానికి ఎట్టి అధికారము ఉండదు. వారి పేర్లు జీవగ్రంథమందు ఉన్నాయి. ఈ అంత్యక్రీస్తు దేవ విరోధి, పాపపురుషుడు, నకిలీ క్రీస్తు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? మహాశ్రమల కాలంలో పరిశుద్ధులకు శ్రమలెన్నో వచ్చాయి. వారిని చెరసాలలో ఉంచారు. కొందరికి ప్రభుత్వం మరణశిక్ష విధించింది. వారి శ్రమలు శరీరాన్ని హింసించాయి గాని వారి జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. మహాశ్రమలలో కొందరికి శ్రమలెక్కువయ్యాయి. కొందరికి మరణమే ప్రాప్తించింది. గొర్రెపిల్ల రక్తంలో శుద్ధి చేయబడిన వారి హతసాక్ష్యమును బట్టి దేవుని సన్నిధిలోకి వారందరూ ఎత్తబడతారు. యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య నిత్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.